బట్టతలలతో ఇబ్బంది పడుతున్నారా? మినాక్సిడిల్ యూజ్ చేస్తూ కూడా రిజల్ట్ రావట్లేదా? మినాక్సిడిల్ యూజ్ చేస్తూ కూడా ఇతరత్ర టాబ్లెట్స్ మినాక్సిడిలే కాకుండా న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ యూజ్ చేస్తున్నా కానీ రిజల్ట్స్ రావట్లేదు. ఏ విధంగా మనము వాడుకోవాలి? హెయిర్ లాస్ కంటిన్యూ అవుతుంది, జుట్లు పలచగా అవుతున్నాయి. ఏ విధంగా మనం టాబ్లెట్స్, ప్రొసీజర్స్ మనకి హెల్ప్ చేస్తాయని అనుకుంటే మనకి ఇలాంటి సందేహాలు చాలా మటుకు వస్తూ ఉంటాయి. ఈ సందేహాలన్నింటినీ క్లియర్ చేయడానికనే నేను మీకు ఒక మంచి ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి మీ ముందుకు వస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలా మందికి ఇబ్బందికరంగా ఈ బట్టతలలు మారుతూ ఉంటాయండి. అబ్బాయిలకి విపరీతంగా మారుతూ ఉంటాయి. దీన్ని 2 విధాలుగా నేను చెప్తూ ఉంటానండి. ఎర్లీ ఆండ్రోజెనెటిక్ అలోపేసియా అని అంటాం. 30 ఏళ్ల లోపులో ఉన్నప్పుడు వాళ్ళకి ఆండ్రోజెనెటిక్ అలోపేసియా వస్తే దాన్ని ఎర్లీ ఆండ్రోజెనెటిక్ అలోపేసియాగా అంటారు. 19 ఏళ్ల లోపు వస్తే గనక దాన్ని ప్రీమేచ్యూర్ అలోపేసియా అని అంటారనమాట. ఇది మగవాళ్ళని కాదండి, అమ్మాయిల్లో కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇలా వచ్చినప్పుడు మనకి కారణాలు అనేటివి నా ఛానల్లో పాత వీడియోలో నేను చెప్పానండి. ఖచ్చితంగా ఆ వీడియోస్లో మీరు చూస్తే ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్లో మీకు అన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అలానే మీకు ఈ డ్యూటాస్టెరాయిడ్, ఫినాస్టరైడ్ అనే దాని గురించి అని చాలా మందికి అపోహలు కూడా ఉంటాయి. వీటన్నిటి గురించి అని వివరించడానికని నేను ఇవాళ ఆలోచించానండి. చాలా మందికి డ్యూటాస్టెరాయిడ్, ఫినాస్టరైడ్ అని అంటే అపోహలు చాలా ఉంటాయండి. దానికి అసలు ఎందుకు వాడతాము, అసలు ఇది ఎందుకు అవసరం అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. దీన్ని మనం తెలుసుకోవాలనంటే ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే జుట్లు ఎందుకు పలచగా అవుతాయి, ఎందుకు అసలుకి మనకున్న వెంట్రుకలు అనేటివి మనకి ఎందుకు పలచగా అవుతూ ఉంటాయి, ఈ వెంట్రుకలు అనేది ఎందుకు పలచగా అవుతాయి అంటే దీనికి డిహెచ్టి పాత్వే అనేది ఉంటుందండి. అంటే డిహెచ్టి పాత్వే అంటే ఏంటి అని చాలామంది అడుగుతూ ఉంటారు. మీకు బాడీలో టెస్టోస్టిరాన్ అనేది ఎప్పుడు సర్క్యులేట్ అవుతూ ఉంటుంది కదండి. అమ్మాయిల్లో కానివ్వండి, అబ్బాయిల్లో కానివ్వండి టెస్టోస్టిరాన్ అనేది ఉంటుందన్నమాట. అబ్బాయిల్లో టెస్టోస్టిరాన్ అనేది మోతాదు అనేది మామూలు రేంజ్లో ఎక్కువగా ఉంటుంది. అదే ఆడవాళ్ళలో టెస్టోస్టిరాన్, అమ్మాయిల్లో టెస్టోస్టిరాన్ అనేది తక్కువ రేంజ్లో, ఒక నార్మల్ రేంజ్లో వరకు ఉంటుందన్నమాట. కానీ టెస్టోస్టిరాన్ అనేది ఖచ్చితంగా ఉంటుందన్నమాట. ఈ టెస్టోస్టిరాన్ తోటే మనకి ఎముకలు కానివ్వండి, కండరాలు కానివ్వండి ఇలాంటివన్నీ గట్టి పడుతూ ఉంటాయి. టెస్టోస్టిరాన్ అనేది ఒక విధంగా మనం ఇంకో విధంగా బెనిఫిట్స్ వస్తాయని అనుకుంటాం కానివ్వండి, కానీ దీనికి ఎముకల కదలికలకి కూడా ఈ హార్మోన్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ హార్మోన్స్ అనేటివి ఒక మోతాదులో కాకుండా ఎక్కువ ఫ్లక్చుయేషన్ అవుతున్నప్పుడు జుట్లు ఊడటం కానివ్వండి, లేక వెంట్రుకలు కానీ పల్చగా అవ్వటం కానీ జరుగుతూ ఉంటుంది అనమాట. ఈ వెంట్రుకలు పల్చగా అవ్వటానికన్నా అక్కడ ఏం జరుగుతుందనంటే ఈ టెస్టోస్టిరాన్ అనేది 5-ఆల్ఫా రిడక్టేస్ ఎంజైమ్ తోటి అక్కడ రిడక్షన్ అయ్యి డిహెచ్టి పాత్వేలోకి కన్వర్ట్ అవుతూ ఉంటుంది. ఈ డిహెచ్టి పాత్వే అని అంటే మనకి డైహైడ్రో టెస్టోస్టిరాన్ అంటారనమాట. అంటే ఒక టెస్టోస్టిరాన్కి ఒక కాంపౌండ్ జోడిస్తే డైహైడ్రో టెస్టోస్టిరాన్ అవుతుంది అనమాట. అయితే ఈ డైహైడ్రో టెస్టోస్టిరాన్ అనేది మొత్తం ఒంట్లో మొత్తం అన్నీ ఉండదండి. మనకి ఓన్లీ జుట్టు దగ్గర ఉన్న డిహెచ్టి పాత్వే మాత్రం అక్కడే జరుగుతూ ఉంటుంది. అక్కడ కొన్ని రిసెప్టార్స్ ఉంటాయి. నేను చెప్తాను కదండి నా వీడియోస్లో, హార్మోన్స్, రిసెప్టార్స్. హార్మోన్స్ అని అంటే మనకు కెమికల్ అనమాట. ఒక కణం మాట్లాడుకునేది ఒక కెమికల్ రిలీజ్ చేసుకొని మాట్లాడుకుంటుంది. దాంట్లో ఈ డిహెచ్టి ఒక భాగం. ఈ రిసెప్టార్ అనేది ఏంటంటే ఒక సెల్లులో ఒక ఫ్యాన్కి రెగ్యులేటర్ లాంటిది అనమాట. ఆ రిసెప్టార్ అనేది ఈ డిహెచ్టి తగలటంతో ఆ రిసెప్టార్ ఆన్ ఆఫ్ హై స్పీడ్ అట్లా అవుతూ ఉంటుంది అనమాట. సో అలా అవుతున్న దానికి ఏమవుతుందనంటే ఆ వెంట్రుకలు అనేటివి స్పీడ్గా పెరగటం కానివ్వండి, స్పీడ్గా తగ్గటం కానివ్వండి జరుగుతూ ఉంటుంది. డిహెచ్టి ఎక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే వెంట్రుకలు అనేటివి సన్నగా పలచబడుతూ ఉంటుంది. ఈ సన్నగా పలచబడుతున్నప్పుడు ఏమవుతుందనంటే ఇక్కడ మనకి హెయిర్ థిన్నింగ్ అనేది బయట షాఫ్ట్ కనిపిస్తుందండి. తలపైన ఉన్న జుట్లకి మనకు అక్కడ షాఫ్ట్ అక్కడ సన్నగా అవుతుంటుంది కదండి, పల్చగా అవుతుంటుంది కదండి. అక్కడ పల్చగా అయిన దాంతో మనకి మాడ్ అనేది కనిపించడం మొదలవుతూ ఉంటుంది. ఉదాహరణకి ఇవి జుట్లే అనుకోండి, పల్చగా అవుతున్నాయి అనుకోండి, మీకు ఏమవుతుంది, మీకు మాడు కనిపించేస్తుంది. సో మీకు ఇక్కడ ట్రాన్స్పరెంట్గా అయిపోతూ ఉంటుంది. తర్వాతనేమో డెన్సిటీ కూడా తగ్గిపోతూ ఉంటుంది. ఇంతకుముందు ఇలా ఉంటే మీకు వెనకాల ఉన్న మాడు కనిపించదు అనమాట. అదే మీకు ఇలా పల్చగా అయిపోవటంతో మీకు అంతా కనిపించేస్తూ ఉంటుంది. సో ఆ మాడు కనిపించడానికి మనకి ఇబ్బందికరంగా మారటానికని మెయిన్ కారణం వచ్చి డిహెచ్టి పాత్వే. డిహెచ్టి అక్కడ మనకి ఆ పాత్వే తోటి ఇన్ఫ్లుయెన్స్ అయినప్పుడు హెయిర్ థిన్నింగ్, హెయిర్ లాస్ అనేది అవుతూ ఉంటుంది అనమాట. మరి అమ్మాయిల్లో కూడా డిహెచ్టి పాత్వేనా అంటే అది ఒక్కటే కాదండి, ఇతరత్రవి కూడా అన్నీ ఉంటాయన్నమాట. వాళ్ళకి పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అని ఉంటుందన్నమాట. దీంట్లో అడ్రినల్ ఆండ్రోజెన్స్ అనేటివి కొన్ని ఉంటాయండి, ఓవేరియన్ ఆండ్రోజెన్స్ అని ఉంటాయన్నమాట. అంటే గర్భాశయం పక్క నుంచి మనకి ఏవైతే ఓవరీస్ ఉంటాయండి, అక్కడి నుంచి అడ్రినల్ ఆండ్రోజెన్స్ కానీ, అక్కడి నుంచి ఓవేరియన్ ఆండ్రోజెన్స్ కానీ వస్తూ ఉంటాయి.
కిడ్నీ పైన అడ్రినల్ గ్లాండ్ ఉంటుందండి. అక్కడి నుంచి అడ్రినల్ హార్మోన్స్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఈ హార్మోన్స్ రావటం తోటి ఇక్కడ ఇదంతా ఒక అమాల్గమేషన్ అయిపోయేటప్పటికి మీకు జుట్టు దగ్గర ఉన్న అక్కడ వెంట్రుకల దగ్గర ఉన్న ఆ హార్మోన్స్ అన్నిటిని డిస్టర్బ్ చేసుకుంటూ వెంట్రుకలు అనేది పలచగా అవుతూ ఉంటుంది. అందుకోసమే చూస్తే అమ్మాయిల్లో పలచగా అవ్వటం అనేది ఇక్కడ హెయిర్ లైన్ అనేది బాగానే ఉంటుందండి. కానీ ఇక్కడ విపరీతంగా ఊడిపోవటం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఊడిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. అదే అబ్బాయిల్లో బట్టతలలు అనేటివి మేజర్లీ ఇక్కడి నుంచి వెళ్తుందండి, వెనకాల నుంచి వస్తుంది, మధ్యలో కలుస్తాయి, లేక వెనకాల మొత్తం ఇక్కడ పలచబడుతూ ఉంటాయి. ఇలా ఈ ప్యాటర్న్లో ఉన్న ఈ అలోపేసియాలో ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి డ్యూటాస్టెరాయిడ్, ఫినాస్టెరాయిడ్ అనేటివి చాలా మంచిగా హెల్ప్ చేస్తాయి. పెళ్లి కాని అమ్మాయిలకి, ప్రెగ్నెన్సీ కాని అమ్మాయిలకి డ్యూటాస్టెరాయిడ్, ఫినాస్టెరాయిడ్ అనేది ఇవ్వరండి. దయచేసి నేను మందులు చెప్తున్నాను కదా అని చెప్పేసి మీరు ఆన్లైన్లో కొనుక్కొని తీసుకోవటం మాత్రం ప్రయత్నం చేయకండి. అమ్మాయిలకి ఎస్పెషల్లీ నేను చెప్తున్నానండి, ఎటువంటి టాబ్లెట్స్ అయినా కానీ మీకు ఆన్లైన్లో దొరుకుతున్నాయి, మందులు దొరుకుతున్నాయి కదా అని చెప్పి తీసుకొని అలా పూసుకోకండి. ప్రెగ్నెన్సీలకి ఇబ్బందికరంగా మారుతాయండి. ఖచ్చితంగా మీరు డాక్టర్ల దగ్గరికి వచ్చే మీరు ట్రీట్మెంట్లు తీసుకోవటానికని ప్రయత్నం చేయాలి. అప్పుడే మీకు కరెక్ట్ ట్రీట్మెంట్స్ అనేటివి తెలుస్తాయి. ఆన్లైన్లో ఇష్టం ఉన్నట్టు దొరుకుతున్నాయి కదా, ఆ యాక్టర్ చెప్పారు, ఈ యాక్టర్ చెప్పారు అనే దానికంటే అసలు ఒక డాక్టర్ ఏం చెప్తున్నారు అనేది అసలు మనకు అవసరం ఉందా లేదా, అసలు ఏ విధమైన ట్రీట్మెంట్ సేఫ్ అనేది మనం తెలుసుకొని చేసుకోవాలన్నమాట. ఈ డ్యూటాస్టెరాయిడ్, ఫినాస్టెరాయిడ్ తోటి ఏమవుతుందనంటే మనకి డిహెచ్టి పాత్వే అనేది మనకు అక్కడ రెక్టిఫై అవుతుందండి. అక్కడ డిహెచ్టి అనేది ప్రొడక్షన్ అనేది తగ్గిపోవటంతో మనకి వెంట్రుకలు అనేటివి పలచగా అయినవి కూడా మనకి వెడల్పోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. కొత్త జుట్లు వస్తాయా అని చాలా మంది అడుగుతూ ఉంటారండి. అలాంటిది ఏమి ఉండదండి. మనకి ఉన్న జుట్లని కాపాడుకోవటానికని డ్యూటాస్టెరాయిడ్, ఫినాస్టెరాయిడ్ కాంబినేషన్లో మనం మినాక్సిడిల్ అవి యూజ్ చేసుకోవటం, అలానే దానితో పాటు పిఆర్పి, మీసో, జిఎఫ్సిస్ అనేటివి కూడా చేసుకోవటం అనేది ఇంపార్టెంట్ అనమాట. పిఆర్పి అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అండి. గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్, జిఎఫ్సి అని అంటాము. మీసోథెరపీ అంటే అమైనో యాసిడ్స్, విటమిన్స్, మినరల్స్, థెరపీస్ ఇలాంటి ఇతరత్రై కొన్ని ప్రోటీన్స్ ఉంటాయండి, మల్టీవిటమిన్స్ ఉంటాయి, అవి మనం ఇస్తూ ఉంటాం. అవి ఇవ్వటం తోటి జుట్లకి మంచిగా స్ట్రెంథన్ అనేది అవుతూ ఉంటుంది అనమాట. సో మినాక్సిడిల్ గురించి నా పాత వీడియోలో చెప్పానండి, డ్యూటాస్టెరాయిడ్, ఫినాస్టెరాయిడ్ గురించి అని ఈ వీడియోలో కూడా చెప్పానండి. పిఆర్పి, మీసో, జిఎఫ్సిస్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తూ ఉంటాను. దానికి మీరు తెలుసుకొని తప్పకుండా మీరు ట్రీట్మెంట్స్ అనేవి చేసుకుంటుంటే ఉన్న జుట్లని కాపాడుకోవడానికని ప్రయత్నం చేయొచ్చు. ముఖ్యమైనది మనం గమనించాల్సింది ఏంటంటే ఫినాస్టెరాయిడ్, డ్యూటాస్టెరాయిడ్కి సెక్షువల్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అని అంటారు. ఇది 1% రిస్క్ అనే ఉంటుందండి. అంటే ఈ 1% రిస్క్ అనేది మీరు గమనిస్తే మీరు సరైన టైంలో నిద్రపోకుండా ఉంటే మీకు దాదాపుగా 10% రిస్క్ ఉంటుందండి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి కానీ, సెక్షువల్ సైడ్ ఎఫెక్ట్స్కి కానీ. అదే మీకు ఇతరత్ర ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే గనక, అంటే మీకు స్ట్రెస్ ఉంటే గనక అది కూడా 20% ఉంటుందండి. అలానే మీరు ఒకవేళ మీరు స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ ఉందనుకోండి, దాంతో 20-30% ఉంటుందన్నమాట. సో ఇలాంటివి అనేటివి మీకు ప్రాబ్లమ్స్ అనేటివి మీరు దాని గురించి అని అపోహలు ఉంటాయి కాబట్టి ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి దీంతో అని అంటారు. కానీ చాలామంది ఈ డ్యూటాస్టెరాయిడ్, ఫినాస్టెరాయిడ్ తోటి ఓన్లీ 0.1% వరకే మీకు సైడ్ ఎఫెక్ట్స్ వరకు ఉంటాయండి. 0.1% నుంచి 1% వరకే ఉండే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అయితే ఈ 1% అనేది ఖచ్చితంగా నా పేషెంట్స్లో ఎవరికి రాదండి. నేను చాలా జాగ్రత్తగా మేము డిస్కస్ చేసుకొని ఓపెన్గా చెప్తాము. పేషెంట్స్ వాళ్ళు ఆలోచించుకొని సరే సార్ నేను డిసైడ్ చేసుకుంటున్నాను, నేను ఈ టాబ్లెట్ తీసుకుంటున్నాను అని చెప్తారు. ఓపెన్గా మేము డిస్కస్ ఎందుకు చేస్తామనంటే మీరు ఎవరికో చెప్పి వాళ్ళు మీకు భయపెట్టించే బదులు దానికంటే ముందే మేము మీతో డిస్కస్ చేస్తాం. సో దట్ మీకు తెలుస్తుంది, అరే ఇది ఈ విధంగా ఉంది, మనకు ఉన్నాయి ఆల్రెడీ ఆ ఫ్యాక్టర్స్ని మనం సరిగ్గా చేసుకుంటే మనకు అసలు ఈ టాబ్లెట్ తోటి మనకి ఇబ్బంది అనేది ఉండదు అనేది మనం తెలుసుకుంటాం. ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ డ్యూటాస్టెరాయిడ్, ఫినాస్టెరాయిడ్ అనేది ఈ టాబ్లెట్ అసలుకి ఎందుకు హెయిర్స్కి ఇస్తారు అని. మీరు ఒక 25 ఏళ్ళు 30 ఏళ్ళ క్రిందట చూస్తే డ్యూటాస్టెరాయిడ్, ఫినాస్టెరాయిడ్ అనేది అసలు వెంట్రుకలకి సంబంధం లేదండి. అసలుకి ఆ 30-40 ఏళ్ళ క్రితం మనకి మినాక్సిడిల్ ఇవన్నీ వచ్చినాయి అని అంటే దానికి ఒక స్టోరీ ఉంటుంది. డ్యూటాస్టెరాయిడ్, ఫినాస్టెరాయిడ్ అనేది ఎప్పుడు వచ్చింది వాడకంలోకి అని అంటే ప్రాస్టేట్ గ్లాండ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, మగవాళ్ళకి ప్రాస్టేట్ గ్లాండ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఏమవుతుంది అంటే డ్యూటాస్టెరాయిడ్, ఫినాస్టెరాయిడ్ ఇస్తే ఆ ప్రాస్టేట్ గ్లాండ్ అనేది పలచబడేది అనమాట. అయితే ఈ పలచబడటంతో వాళ్ళకి ఏదైతే వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్ని రెక్టిఫై అయిపోయాయి. ఆ ప్రాబ్లమ్స్ ఏవైతే రెక్టిఫై అయ్యేదో వాళ్ళకి వాడుతుండగా టాబ్లెట్స్ వాళ్ళకి జుట్లు అనేది మాడిపైన పెరగటం మొదలెట్టాయి. ఆ జుట్లు అనేది ఏదైతే వెంట్రుకలు ఏవైతే పలచగా అవుతున్నాయో అవి నెమ్మదిగా లావెక్కటం మొదలెట్టాయి. సో దానితోటి వాళ్ళు గమనించింది ఏంటంటే ఓహో ఈ టాబ్లెట్ ఇది వేయటం వల్ల మనకు అది వచ్చింది కదా, సో దీనికి ఈ విధంగా కూడా వాడొచ్చు అని చెప్పి అప్పుడు FDA అప్రూవల్స్ అనేటివి జరిగినాయి అనమాట ఫినాస్టెరాయిడ్కి. సో ఈ విధంగా వాడటంతో ప్రజల్లో మనం ఏంటనంటే మంచి రిజల్ట్స్ అనేవి తీసుకురావచ్చు, సైడ్ ఎఫెక్ట్స్ అనేవి తక్కువ ఉంటుంది అనమాట. ఎందుకనంటే ఈ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఏవైతే రిపోర్టెడ్ ఉన్నాయో అవన్నీ ఆ ఏజ్ గ్రూప్లో రిపోర్టెడ్ అండి. అంటే 50 ఏళ్ళ తర్వాత ఎవరైతే ప్రాస్టేట్ గ్లాండ్స్, 60 ఏళ్ళ తర్వాత ప్రాస్టేట్ గ్లాండ్ ప్రాబ్లమ్స్ వస్తాయో
వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళకి అలాంటి ప్రాబ్లమ్స్ ఉండేవి కాబట్టి బహుశా ఆ టాబ్లెట్ తోటేమో అని అనుకున్నారు. కానీ ఈ వయసులో ఇచ్చిన వాళ్ళకి ఎవరికి కూడా అంత రాలేదనమాట. సో ఈ ఫినాస్ట్రైడ్ సిండ్రోమ్, పోస్ట్ ఫినాస్ట్రైడ్, పోస్ట్ డిటాస్ట్రైడ్ సిండ్రోమ్స్ అనేటివి చాలా బూటకం అండి. వాటి గురించని మీరు గమనించాల్సింది ఏంటనంటే, మనము దాని గురించని పాజిటివ్‌గా ఆలోచన చేసుకొని, మనకి మంచి జుట్లు కావాలి, ఏ డాక్టర్ కూడా మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఇవ్వాలని కోరుకోరు. కాబట్టే మనం మంచిగా దీన్ని ఈ విధంగా ట్రీట్మెంట్ చేస్తాం. నా దగ్గర ఒక సెపరేట్ రెజిమెన్ ఉందండి. ఈ రెజిమెన్ వాడటంతోటి ఎవరికీ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చిందనేది కూడా ఏమీ లేదనమాట. సో ఇలాంటివన్నిటివి మనం అన్నీ అర్థం చేసుకోవాలనంటే మీరు మా దగ్గరకొస్తేనే అప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుందనమాట. ఇలాంటి సందేహాలు కూడా మీరు మాతో డిస్కస్ చేయొచ్చనమాట. చాలామంది పేషెంట్స్, క్లయింట్స్ నా దగ్గర ఒక మంచిగా పేపర్ మీద రాసుకొని వస్తారండి. నేనేం వాళ్ళనేమి చిరాకు పడనండి. నేను అవి తీసుకొని మొత్తం అంతా క్లియర్ చేస్తానండి. ఎందుకు క్లియర్ చేస్తాను అనంటే, వాళ్ళకి ఆ సందేహాలు ఉంటే గనక మందులు వాడటానికి జంకుతారు. అదే ఆ సందేహాలు అన్నీ క్లియర్ అయిపోతే మందులు మంచిగా వాడతారు. మంచిగా వెంట్రుకలు అనేవి మంచిగా పెరుగుతాయి. సో ఇదండి విషయం. ఫినాస్ట్రైడ్, డ్యూటాస్ట్రైడ్ గురించని నేను చాలా డీటెయిల్‌గా చెప్పాను. మీకు ఇంకా ఇంతకంటే సందేహాలు ఏమైనా ఉన్నాయనంటే తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్‌లో అనేది పెట్టొచ్చు. మీరు మంచిగా మందులు వాడుకొని, మంచిగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, మంచిగా వెంట్రుకలు అనేది పెరగాలనే ఆశతోటే నేను మీకు ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియోని చేస్తున్నానండి. దయచేసి ఈ వీడియోని లైక్ చేసి, అలానే మీ మిత్రులకి, శ్రేయోభిలాషులకి, అమ్మ నాన్నకి, అక్క చెల్లెళ్ళకి ఎవ్వరికైనా గానీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు హార్మోనల్ మెడికేషన్స్ అంటే భయపడుతున్నారనంటే, వాటి గురించని వివరించడానికని ఈ వీడియోని షేర్ చేసి లాస్ట్ వరకు చూడమని రిక్వెస్ట్ చేయండి. అలానే మీరు సబ్స్క్రైబ్ చేస్తే నోటిఫికేషన్ బటన్ నొక్కితే తప్పకుండా ఇంకొక ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియోతోటి నేను మీ ముందుకొస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టి స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్‌లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నమస్తే.